హాయ్ గాయ్స్, నిన్నైతే కోల్కతా అయితే మొట్టమొదటి మ్యాచ్ అయితే గెలిచింది. అది కూడా స్పిన్ మంత్రంతో. అలానే డికాక్ కూడా ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడడం చూసాం. 97 రన్స్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే మీకు వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, నరేన్ లేడు. మొయిన్ అలీ కూడా ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు. అలానే వరుణ్ చక్రవర్తి ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ తోటి అయితే వాళ్ళిద్దరు కలిపి 4 వికెట్లు అయితే తీసుకోవడం చూసాం. దాని కారణంగా అయితే సునాయాసంగా అయితే మ్యాచ్ అయితే గెలిచారు. చాలా సునాయాసంగా గెలిచారు అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మీకు స్టార్టింగ్ వాళ్ళు బ్యాటింగ్ చేసి పెద్ద రన్స్ ఏం చేయలేదు మీరు. అందుకనే వాళ్ళైతే చాలా ఆడుతూ పాడుతూ అయితే చేజింగ్ అయితే చేయడం చూసాం మనమైతే కోల్కతా నైట్ రైడర్స్. ఏదైతే వాళ్ళు ముందే అనుకున్నారు కలిసి ఈ టార్గెట్ సరిపోతున్న వాళ్ళు ముందే తెలుసు. వాళ్ళు ఏదైతే సంజు శాంసన్ కావచ్చు, లేకుంటే రియాన్ పరాగ్ వీళ్ళందరూ స్కోర్ అంత అంటే వచ్చాయి కానీ స్టార్టప్లో అంత పెద్ద స్కోర్ అయితే కన్వర్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ పర్లేదు అనిపించాడు 33 పర్లతోటి. ఆయన కూడా 28 బాళ్ళలో 133 స్కోరే చేయడం చూసాం. అంటే అంత అగ్రెసివ్ ఆడినా మీకైతే స్ట్రైక్ రేట్ చాలా తక్కువే ఉంది. కానీ బాల్ టైమింగ్ అవ్వకపోవడం చాలా ఇబ్బంది పెట్టారు స్పిన్నర్ అయితే. మనం క్లియర్ చూసాం కదా మ్యాచ్లో చాలా ఇబ్బంది అయితే పెట్టడం చూసాం. ఏదైతే వాళ్ళ స్ట్రెంత్ ఏదైతే ఉందో కేకేఆర్ స్ట్రెంత్ నిన్నైతే ప్రదర్శించారు వాళ్ళ స్పిన్ అటాక్. అలానే మీరు ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే హర్షిత్ రాణా చాలా వికెట్లు అయితే వచ్చినాయి వాళ్ళకి. వైభవ్ వికెట్లు అయితే వచ్చినాయి కానీ వాళ్ళు రన్స్ కూడా వెళ్ళడం చూసాం. ఆ తర్వాత వచ్చిన స్పిన్నర్లు చూసుకుంటే మీకు మొయిన్ అలీ కానీ లేకుంటే వరుణ్ చక్రవర్తి కానీ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ తోటి అయితే కట్టడి అయితే చేయడం చూసాం. రన్స్ కూడా పర్ ఓవర్కి 6 లోపే ఉండటం చూసాం. ఎక్కువ రన్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. ఓవరాల్ చూసుకుంటే ఇంకా వాళ్ళు ఎక్కడ కూడా మ్యాచ్లో ఉన్నట్టు కనిపించలేదు. ఎందుకంటే కంటిన్యూషన్గా రెగ్యులర్ వికెట్లు అయితే పడుతూనే ఉన్నాయి. మీకు పెద్ద స్కోరు చేసే కనిపించలేదు. మీకు చూసుకుంటే లాస్ట్ టైం చూసుకుంటే మీకు సంజు శాంసన్ కావచ్చు, ధ్రువ్ జురేల్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ పైన ఒక బిగ్ నాక్ ఆడడం చూసాం. అలాంటి నాకైతే ఇక్కడ రాలేదు. దాని కారణంగా అయితే వాళ్ళైతే ఈ మ్యాచ్ అయితే ఓడిపోయారు. 8 వికెట్లు తేడాదంటే చాలా డిఫరెన్స్ కదా. అలానే మీకు చూసుకుంటే ఇంకా 2 ఓవర్లు 3 బాల్ కూడా ఉండడం చూసాం. దాదాపు 15 బాల్ దాకా ఉన్నాయి మీకు. ఇంకా అంటే ఇంకా చాలా ఈజీగా అయితే మ్యాచ్ గెలిచినట్టే కదా. ఈ T20లో అన్ని బాల్ మిగిలినాయి అంటే ఇంకా మీకు తెలిసి షార్ట్ అయ్యారు. ఒక 30-40 రన్స్ అయితే షార్ట్ అయ్యారు అనిపించింది వాళ్ళైతే. కొంచెం 170 ఆ మధ్యలో ఉంటే కొంచెం ఇంకా కొంచెం క్రిటికల్ ఉండేది. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన బ్యాటింగ్ తీరు చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఆడుతూ పాడుతూ ఎక్కడ రిస్క్ తీసుకోలేదు. రిస్క్ ఫ్రీ క్రికెట్ అయితే ఆడడం చూసాం మనం కేకేఆర్ బ్యాట్స్మెన్స్. ఒక ఎండ్లో అయితే డికాక్ చాలా సాలిడ్గా స్టార్టింగ్ స్లోగా ఆడినప్పటికీ మీరు చూసుకుంటే 10 ఓవర్లకి వాళ్ళు పవర్ ప్లేలు పెద్ద స్కోర్ ఏం చేయలేదు మీరు చూసుకుంటే. కానీ ఆ తర్వాత వాళ్ళు రైజ్ అయ్యి మంచిగా అయితే పికప్ అయ్యి ముందుకైతే మ్యాచ్ని అయితే తీసుకెళ్ళడం చూసాం. ఓవరాల్గా అయితే మీరు చూసుకుంటే ఏదైతే మనం అనుకున్నామో కేకేఆర్ డిఫెన్స్ ఛాంపియన్ లాస్ట్ టైం ఓడిపోయింది ఆర్సీబీ పైన. కానీ ఇక్కడైతే కంబ్యాక్ ఇచ్చారు. చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చూడటానికి ఇంకా మీరు ఎందుకంటే వాళ్ళు సాలిడ్ బ్యాటింగ్ వెనకాల మీరు చూసుకుంటే రసెల్ లాంటి వాళ్ళు ఉన్నారు. పవర్ హిట్టింగ్ అయితే ఉంది. రింకు సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఎలా గెయిన్ అవుతారు. బౌలింగే కొంచెం ఓన్లీ స్పిన్నర్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. హర్షిత్ రాణా రన్స్కి వెళ్తాడు కానీ వికెట్లు కూడా తీస్తున్నాడు. చూడాలి ఇంకా ఇంకా ముందు ముందు ఎలా ఆడతారు. ప్రస్తుతానికైతే కేకేఆర్కి అయితే ఒక విజయం దక్కింది. 2 మ్యాచ్లు ఒకటే దక్కింది. ఆ తర్వాత ఆర్ఆర్కి వచ్చేసి 2 మ్యాచ్లు ఓడిపోవడం చూసాం ఎస్ఆర్హెచ్ పైన, కేకేఆర్ పైన.